డబ్బుంటే డాక్టర్లు చేసేలా ఉంది నీట్ ఎగ్జామినేషన్స్ పద్ధతి, ప్రభుత్వ విధానాలు. 2% ధనికులకు 48% సీట్లు ఉన్నాయి. 98% సామాన్యులకు 52% సీట్లు ఉన్నాయి. మన దేశంలో ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో అడ్మిషన్ కోసం ఏటా కేంద్రం నిర్వహిస్తున్న నీట్ పరీక్ష తీవ్ర వివాదంగా మారుతుంది. ముఖ్యంగా ఈసారి పేపర్ లీకులతో నీటు ప్రతిష్ట మసకబారింది. ర్యాంకులపై అనుమానాలు అభ్యర్థులకు ఎన్నో ఉన్నాయి. తల్లిదండ్రుల్లో ఆందోళన నింపాయి. చివరికి సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకున్న పరిస్థితి మారేలా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో అసలు నీట్ పరీక్ష ధనికుల రిజర్వేషన్గా మారిపోయిందన్న వాదన వెనుక ఉన్న షాకింగ్ నిజాలని ఒకసారి చూద్దాం. నీట్ వర్సెస్ జేఈఈ మనం చూస్తే క్యారీస్ 360 సంస్థ వ్యవస్థాపకుడు మహేశ్వర్ పేరి నీట్ పరీక్ష ధనికుల రిజర్వేషన్గా మారిపోతుందంటూ తాజాగా ఓ సంచలన ఆరోపణ చేశారు. ఇందుకు ఆయన పలు ఆధారాలను కూడా చూపించారు. భారతదేశంలో ఈసారి నీట్ రాసిన వారు 23,33,297 మంది కాగా, జేఈఈ మెయిన్స్ పరీక్ష రాసిన వారు 14,15,110 మంది. ఇందులో నీట్ రాసిన వారిలో బాలురు 43%, బాలికలు 57% ఉన్నారు. జేఈఈ మెయిన్స్ రాసిన వారిలో బాలురు 67%, బాలికలు 33% మాత్రమే ఉన్నారు. అలాగే దేశంలో మొత్తం మెడికల్ కాలేజీల సంఖ్య 704. ఇందులో మొత్తం 1,09,170 సీట్లు ఉన్నాయి. డీమ్డ్ యూనివర్సిటీల పరిధిలో 51 కాలేజీలు ఉంటే 10,250 సీట్లు అందులో ఉన్నాయి. ప్రైవేట్ కాలేజీలు 264 ఉంటే 42,515 సీట్లు ఉన్నాయి. సెంట్రల్ యూనివర్సిటీలు 7 ఉంటే 1,180 సీట్లు ఉన్నాయి. ప్రభుత్వ కాలేజీలు 382 ఉంటే 55,225 సీట్లు ఉన్నాయి. అలాగే ఒక్కో విభాగంలో ఫీజులు ఒక్కోలా ఉన్నాయి. ఫీజుల విషయానికి వస్తే ప్రభుత్వ కాలేజీల్లో 5 ఏళ్లలో ఎంబీబీఎస్ కోర్సుకు 3.5 నుంచి 6.5 లక్షల వరకు ఖర్చు అవుతుంటే, ప్రైవేట్ కాలేజీల్లో మాత్రం అవే 5 ఏళ్లకు 80 లక్షల నుంచి 1,50,00,000 వరకు ఖర్చు అవుతుంది. ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో సగటున ఏడాదికి 12,76,446 ఫీజు ఉంటుంది. వీటికి హాస్టల్, మెస్ ఛార్జీలు అదనం. ఈ లెక్కన 5 ఏళ్లకు 80 లక్షల వరకు ఖర్చు అవుతుంది. ఇక డీమ్డ్ యూనివర్సిటీల విషయానికి వస్తే 5 ఏళ్లకు 1,50,00,000 వరకు ఖర్చు అవుతుంది. దేశంలోని డీమ్డ్ యూనివర్సిటీల్లో ఎంబీబీఎస్ కోర్సుకు ఏటా 20 లక్షలకు పైగానే ఖర్చు అవుతుంది. ఈ లెక్కన 5 ఏళ్లకు 1.22 కోట్లు తప్పట్లేదు. దేశవ్యాప్తంగా ఏ ఇతర పోటీ పరీక్షల్లో అయినా అర్హత సాధించాలంటే కనీసం 30 నుంచి 35% మార్కులు సాధించాల్సి ఉండగా, నీట్కు మాత్రం ఈ ఏడాది 22% మార్కులు వస్తే ఉత్తీర్ణులు చేశారు. 2023లో 19%గా ఉంది. 2022లో 16.36%గా ఉంది. 2021లో 19.17%గా ఉంది. దీంతో లక్షల మంది నీట్ ద్వారా కేవలం 20% మార్కులు సాధించి ఎంబీబీఎస్ అడ్మిషన్లకు సులువుగా అర్హత సాధిస్తున్నారు. వీరంతా ప్రైవేటు, డీమ్డ్ యూనివర్సిటీల్లో భారీగా డబ్బులు ఖర్చు పెట్టి అడ్మిషన్లు తీసుకుంటున్నవారే. నీటిలో తక్కువ కటాఫ్ మార్కుల కారణంగా లక్షల సంఖ్యలో ధనిక విద్యార్థులు అర్హత సాధించి ప్రైవేటు, డీమ్డ్ యూనివర్సిటీల్లో సీట్లు కొనుక్కుంటుంటే, అర్హత ఉండి డబ్బులు లేని వారంతా ఇప్పుడు మన దేశంలో సీట్లు రాక విదేశాలకు వెళ్ళి ఎంబీబీఎస్ చదువుకోవాల్సిన పరిస్థితి నెలకొంటుంది. ప్రైవేట్ కాలేజీలు, డీమ్డ్ యూనివర్సిటీల్లో 80 లక్షల నుంచి 1,50,00,000 ఫీజు తీసుకుని లక్షల ర్యాంకులు వచ్చిన ధనికులకు సీట్లు ఇస్తుంటే, 3.5 లక్షల నుంచి 6.5 లక్షల ఫీజులున్న ప్రభుత్వ కాలేజీలో అడ్మిషన్లకు పోటీ పడలేక వీరంతా విదేశాలకు వెళ్ళి చదువుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇలా విదేశాల్లో ఎంబీబీఎస్ చేసి తిరిగి భారతదేశానికి వచ్చిన డాక్టర్లు పని చేయాలంటే ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ రాసి అర్హత సాధించాలి. అది సాధిస్తేనే మెడికల్ కౌన్సిల్ వారికి గుర్తింపిస్తుంది. ఇలా విదేశాలకు వెళ్ళి చదువుకొని తిరిగి వచ్చి ఈ పరీక్ష రాసే వారిలోనూ కేవలం ప్రతి 5గురిలో ఒకరు మాత్రమే గుర్తింపు సాధించగలుగుతున్నారు. అంటే కేవలం 20% విద్యార్థులే ఇలా అర్హత సాధిస్తున్నారు. మిగతా వారంతా గుర్తింపు లేక అనర్హులుగా మిగిలిపోతూ ఉన్నారు. ఇవన్నీ గమనిస్తే మొత్తం మెడికల్ కాలేజీల్లో 2% జనాభా కోసం 48% సీట్లు రిజర్వ్ చేసి ఉన్నాయి. ఎందుకంటే మొత్తం 52,765 సీట్లు కేవలం ప్రైవేటు ధనిక కాలేజీల్లో మాత్రమే ఉన్నాయి.
ఈ పరిస్థితిలో మన విద్యార్థులు నీట్ ద్వారా సీట్లు తెచ్చుకోలేక విదేశాలకు పయనమవుతున్నారు. మన విద్యార్థులు ఎక్కడ సీట్లు దొరక విదేశాలకు వెళ్ళి చదువుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. దీన్ని సరిదిద్దేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేకపోవడమే చాలా బాధాకరమైన విషయం. మీరు గమనించే ఉంటారు, ఉన్నటువంటి సీట్లలో 48% సీట్లు ఇప్పుడు ప్రైవేట్ కాలేజీల్లో, డీమ్డ్ యూనివర్సిటీల్లో ఉన్నాయి. బి కేటగిరీ, సి కేటగిరీ కూడా ధనవంతులే వాటిని కొనుక్కొని చదువుకుంటున్నారు. సామాన్యులకు మిగిలిన సీట్లేమో చాలా తక్కువ, వాళ్ళ పర్సంటేజ్ ఏమో చాలా ఎక్కువ. భారతదేశ వైద్య విద్యా విధానం ధనవంతుల పాలిట ఒక వరంలా మారిందని, డాక్టర్లుగా మారుస్తుందని మనం తెలుసుకున్నాం. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్.